పేరు నవ్యశ్రీ. నేను ఈరోజు ఒక చిట్టి కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక కాలువ ఉండేది. ఆ కాలువ పక్కన ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక పావురం ఉండేది. ఆ పావురము ఒకసారి ఆ కాలువలో చీమ కొట్టుకొని పోతూ ఉంటే వెంటనే ఆ చెట్టు మీద నుంచి ఒక ఆకు తెంపి ఆ కాలువలో వేసింది. ఆ చీమ ధన్యవాదములు పావురం, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు అన్నది. ఇంకా అవి మంచి మిత్రులుగా అయ్యాయి. అలా ఆ అడవిలోకి ఒక వేటగాడు పావురానికి గురి పెట్టారు. ఇంకా ఆ చీమ చూసి ఎలా అయినా ఆ పావురాన్ని కాపాడుకోవాలి అని ఆ వేటగాడు కాల్ని కొరికింది. ఆ వేటగాడేమో బిల్లుని వదిలినాక ఆ పావురమేమో తప్పించుకొని, ధన్యవాదములు చీమ, ఈరోజు నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు అన్నది. నీతి: ఆ పావురం ఇంకా చీమలానే మన మనుషులం కూడా ఒకరికొకరం సాయం చేసుకోవాలి. ధన్యవాదములు.